యావత్ తెలంగాణ ప్రజలందరికీ సామాజిక తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ కొలిమి సలాములు. ఇడుపు కాగితం అనే సినిమా వచ్చింది. ఆ సినిమా తీసినందుకు ఆ బృందానికి నటీనటులకు అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ప్రాంతీయతలో నుంచి, మా ప్రాంతంలో నుంచి గొప్ప సినిమా ఇది, అద్భుతమైన సినిమా. ఇట్లాంటి సినిమాలు ఇంకా అనేకం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి ఇడుపు కాగితాల లాంటి ఒక టైటిల్ ఉంటేనే ఇట్లా ఉంది కదా, ఇంకా అనేక భాషలలో అనేక పదాలతో అనేక అంశాలతో కూడినటువంటి పదాలతో టైటిల్స్తో ఇంకా సినిమాలు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంకొకటి ఏం మాట్లాడుతున్నాం అనంటే, ఇడుపు కాగితం అనంటే భార్యాభర్తలు ఇద్దరు ఒక దగ్గర కూర్చోబెట్టి ఎవరి అభిప్రాయాలకు నచ్చినా నచ్చకపోయినా, ఒకవేళ ఏమన్నా అభిప్రాయ విభేదాలు ఉంటే ఒక ఇరు పక్షాల నుంచి, అంటే పిల్ల నుంచి పిల్లగాని నుంచి అదేంది ఒక ఒప్పంద పత్రం లాంటిది ఇడుపు కాగితం. ఇట్లా గ్రామీణ ప్రజలలో ఈ కల్చర్ ఉంటుంది. కోర్టులు చట్టాలు వీళ్ళకందరికీ తెలియవు. రచ్చబండ దాకా కూడా కాదు, ఎవరి వృత్తుల దగ్గరనో కులాల దగ్గరనో లేకపోతే బంధువుల మధ్యనో జరిగేటువంటి ఒక అభిప్రాయ ఒప్పందాన్ని రాసుకునేది ఇడుపు కాగితం. ఈ ఇడుపు కాగితం అనేటువంటి పదం మా సాంస్కృతిక నేపథ్యం, మా సాంస్కృతికమైనటువంటి కల్చర్ ఇది. మా కల్చర్ మీద దెబ్బ కొట్టడానికి పదే 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 ఆంధ్ర వాళ్ళ పెత్తనాలు, ప్రజలతోటి కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాకు ఏం విభేదాలు లేవు. కానీ సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు వందల కోట్లతో నటులకు అదేంది పాన్ ఇండియా లాంటి సినిమాలు తీస్తున్నటువంటి వాళ్ళకేమో మా కిన్నెర మొగలే లాంటి పాటలు కావాలి. నటులకు పవన్ కళ్యాణ్ లాంటి మా కిన్నెర మొగలే లాంటి పాటలు కావాలి, మా జానపదాలు కావాలి, మా సారంగ దర్యా లాంటి పాటలు కావాలి. అనేకమైనటువంటి తెలంగాణ యాస భాషలు కలిగినటువంటి పాటలని మీరు పాడుకుంటారు, వాడుకుంటారు, మార్కెట్ చేసుకుంటారు. మళ్ళీ మా భాషను మీరు ఇట్లా మాట్లాడడం సరైనది కాదు. అయితే మాకు ఇడుపు కాగితం కంపల్సరీ అవసరం. ఒక సినిమా ద్వారానే కాదు, మాకు సాంస్కృతికమైనటువంటి ఇడుపు కాగితం కూడా మాకు కావాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమైతే ఎంత, అర్థం కాకుంటే ఎంత. మీ భాష మాకు అనేక రకాలుగా అర్థం కానివి చాలా ఉన్నాయి. కానీ మేము ఏనాడు ఎద్దేవా చేయలేదు, మేము ప్రజలను ఎప్పుడు తప్పుపట్టలేదు. మీకు ఇది సినిమాకు సంబంధించినటువంటి అగ్ర కులాల స్టూడియోల నుంచి వస్తున్నటువంటివి ఇవి. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో అయినా లేకపోతే ఇంకా చాలా స్టూడియోలు ఉన్నాయి. రామనాయుడు స్టూడియో అయితే, తర్వాత ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ. ఇక్కడ నాయకుల వైఫల్యాలు, ఈ నాయకుల వైఫల్యాల కారణంగా ఇవాళ రకరకాల రూపాలలో మళ్ళీ తెలంగాణ మీద దాడి జరుగుతుంది. తెలంగాణ మీద దాడి జరగడం అంటే తెలంగాణ పదమే డిక్షనరీలో లేదని ఒకడు మాట్లాడతాడు, ఇంకొకడు తెలంగాణ మీ జాగీర్ అంటాడు. అవును, మా బరాబర్ మా జాగీరు, బరాబర్ మా ఇడుపు కాగితాలు ఉంటాయి, మా బలగాలు ఉంటాయి. అదేంటి సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్ళు కూడా ఇంకా సినిమాలు తీసిర్రు. మా గ్రేట్ హీరోలు వీళ్ళందరూ. అదేంటి ఒక సామాన్యమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చి రచయితలుగా కవులుగా వచ్చి వాళ్ళు గొప్ప గొప్ప సినిమాలు తీస్తే మీకు ఎక్కడ మీ వారసత్వాలకు లోటు అంటే గండి పడుతుందేమన్నా భయాందోళనలతో జరుపుతున్నటువంటి సాంస్కృతిక దాడిని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు రాసే కథలల్లా, మీరు తీసే సినిమాలల్లా నాటకీయత ఉంటుంది, అంత ఎక్కర్లేని డ్రామా ఉంటుంది. కానీ తెలంగాణ మట్టిలో పుట్టిన కథలల్లా జీవం ఉంటుంది, జీవితం ఉంటుంది, చరిత్ర ఉంటుంది, ఒక బంధం గురించి తెలుస్తుంది, ఒక బాధ గురించి తెలుస్తుంది మాట. అయితే 100కి 100 నిజం. ఇక్కడి నుంచి జీవితం వేరు, మా జీవితాల నుంచి వచ్చే కథలు వేరు వేరు కాదు. మా జీవితాలే కథలు, మా జీవితాలే నాటకాలు, మా జీవితాలే ప్రదర్శనలు. ఇదివరకు వివిధ కళారూపాలలో అవి ప్రదర్శింపబడేవి. అట్లా బుర్ర కథలలో తీసుకుంటే, తర్వాత బతుకమ్మ పండుగలలో తీసుకుంటే, బోనాలలో తీసుకుంటే, మా ఒగ్గు కథలలో తీసుకుంటే, పటం కథలలో అద్దం వారు, తర్వాత రుంజ పురాణాలు, పనస కథలు, ఇంకా ఇట్లా అనేక రూపాలలో కళారూపాలలో కూడా మన తెలంగాణ సంస్కృతి ఇమిడి ఉంది. ఇట్లాంటి కళల్ని జీర్ణం చేసుకోలేనటువంటి ఆంధ్ర సంస్కృతి పెట్టుబడిదారులకు పుట్టినటువంటి ఒక ఆలోచన ఇది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ఖండిస్తాం. మీ భాషతో మా ఇడుపు కాగితం అనే టైటిల్ అర్థం కాకపోతే మాలాంటి వాళ్ళని అడగండి, మేము తెలియజేస్తాం. మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి, డిక్షనరీలు చూడండి. ఇక్కడతో మా నేల మీద మీరు ఉంటారు, ఇక్కడికి వచ్చి అదేంది ఇక్కడ భూములు ఉంటాయి, ప్లాట్లు ఉంటాయి, ఇండ్లు ఉంటాయి. తర్వాత ఇప్పటిదాకా సెక్రటరియట్ని మీరు అక్కడ కట్టుకోలేదు, అమరావతిలో సెక్రటరియట్ కట్టుకోండి. మీకు ఏమేమి అభివృద్ధి చైతన్యం మీకేం అవసరమో ఆ చైతన్యం అక్కడ మీరు నిర్మించుకోండి. మీరు ముందు చైతన్యం కండి. మీ సినిమా పరిశ్రమకు మాకు అంటే తెలంగాణలో మీ స్టూడియోలన్నీ మాకు విడుపు కాగితాలు కావాలి. రామోజీ ఫిలిం సిటీ వెళ్ళిపోవాల్సిందే, అన్ని స్టూడియోలు కూడా వెళ్ళవలసిందే. ఆంధ్ర బడాబాబులందరూ
సినిమా సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మా తెలంగాణ నేల మాకే కావాలి. మా సినిమాలకు సంబంధించినటువంటి మా తెలంగాణలో ఉన్నటువంటి హీరోలు మేము ఇక్కడ ఉన్నటువంటి మా సంప్రదాయంలో మా పద్ధతిలో మా కల్చర్లో మేము ఇక్కడ సినిమాలు ఇంకా ఇడుపు కాయిదాలు లాంటివే కావు, ఇంకా అనేకంగా వస్తాయి. వృత్తుల వారీగా అనేకమైనటువంటి ఇంకా పదాలు ఉన్నాయి, సాంద్రత కలిగిన పదాలు అనేకం ఉన్నాయి. మేము తిట్లు అట్లాంటివి కావు. ఆయిబాయి కలిస్తే మేము కడుపులో తలకాయ పెట్టినట్టు అద్భుతంగా మాట్లాడతాం, అలాయి బలాయి తీసుకుంటాం, మేము శనార్థులు చెప్పుకుంటాం. అదేంది కడుపు నిండా తిండి పెట్టి మేము అట్లా చూస్తాం తప్ప మీలాగా ఇక్కడి నాయకులు అక్కడి నాయకులు మీరు చూడండి పెండ బిర్యానీ అని ప్రజల్ని అవమానపరిచారు. మేము అట్లా అంటలేము. మెతుకుకు విలువ తెలిసిన వాళ్ళం, పరిగేరుకొని మేము వండుకొని తింటున్న వాళ్ళం కనుక మాకు మెతుకన్నా గౌరవం ఉంటుంది, మీ ప్రజలన్నా గౌరవం ఉంటుంది. మేము అట్లాంటి దూషణలు మేము చేయలేదు, చెయ్యము. ఇకపైన మీ రాజకీయాలు అంటే ఎక్కడున్న 2 తెలుగు రాష్ట్రాల పెత్తందారుల అహంకారాలని బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్ర తెలంగాణ ప్రజలలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజల చైతన్యం అయితే తప్ప మన అధికారం మన వైపు వస్తే తప్ప ఇట్లాంటివి అవి నశించిపోతాయి. మేము ఇక పోనీలే అని చాలా కాలం నుంచి అనుకుంటున్నాం. తీసుకొస్తే రోషయ్య విగ్రహం పెడుతురి, వస్తే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతురి, మళ్ళీ వస్తే ఎన్టీఆర్ విగ్రహం పెడుతురి, మళ్ళీ వస్తే మీ తెలంగాణ మీ అయ్య జాగీరా అని మాట్లాడుతుంటారు. ఇక ఇవాళ సినిమా మా టైటిల్ ఒకటి ఇడుపు కాగితం అయితే కూడా మీరు ఆ టైటిల్ని కూడా ఏంటో మీకు అర్థం కాదా? మీకు ఎన్నడూ ఏమర్థమవుతుంది? మట్టి బుర్రలకు అసలు ఇడుపు కాగితం అంటే తెలుసుకోవాలి కదా కదా. మేము ఇవాళ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా మేము ఒకటి డిమాండ్ చేయదలుచుకున్నాం, వారికి కూడా చెప్పదలుచుకున్నాం. రేపో మాపో ఈ విషయం పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించవలసినటువంటి అవసరం ఉంది. మా ఇడుపు కాగితం టైటిల్ సినిమాకి మీరు క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి. అనేక తప్పు మీద తప్పు జరుగుతుంది, అనేక తప్పులు 12.5 సంవత్సరాలుగా తప్పులు జరుగుతున్నాయి, సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ప్రజా అభిప్రాయాలు మిమ్మల్ని ఎవరెవరిని ఎక్కడ కూర్చోబెట్టాలనో మా ప్రజలు అట్లా కూర్చోబెట్టరు, ఇక మీద కూడా కూర్చోబెడతారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సవినయంగా మేము చెప్తున్నాం, తెలంగాణ సబ్బండ శక్తి వేదిక నుంచి మరియు ఇతర నాలాంటి బహుజన నాయకురాళ్ళు ఎవరైనా మేము హెచ్చరిస్తున్నాం. తప్పకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీన్ని సుమోటోగా తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సినిమా ఆడాలి, అది 100కు 200 రోజులు కూడా ఆడవలసినటువంటి అవసరం ఉంది. ఇడుపు కాగితమే కాదు, తెలంగాణ కల్చర్ బల్గం సినిమా చూసినాం, తర్వాత ఇప్పుడు ఇడుపు కాగితం కూడా చూస్తున్నాం, ఇంకా పెళ్లి చూపులు అట్లాంటివి కూడా చూసినాం. మాకు మా కల్చర్, మా ప్రాంతం యొక్క కల్చర్ పరిచయం కావాలి, మా పిల్లలకు పరిచయం కావాల్సినటువంటి అవసరం ఉంది. పాఠ్య అంశాలలో కూడా ఇట్లాంటి అనేక విషయాలు పొందుపరచవలసినటువంటి అవసరం ఉంది. కనుక ఖబర్దార్ ఆంధ్ర సినిమా పరిశ్రమకు